జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఈ రోజు మనం అంటే ఇప్పటివరకు మనం 11 రోజుల యుద్ధం చెప్పుకున్నాం. ఈ రోజు 12వ రోజు యుద్ధం చెప్పుకుందాము. అస్సలు అర్జునుడు తన గాంధీవానికి ఎలా పని చెప్తాడు? కర్ణార్జునుల యుద్ధం ఏ విధంగా జరిగింది? ద్రోణుడు ఏ రకంగా ధర్మరాజును పట్టుకొని తీర్థానం ప్రతిజ్ఞ చేశాడు? నరకాసురుడి కొడుకు అర్జునుడి చేతిలో ఎలా చనిపోయాడు? అసలు ఏ యోధులు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లారో ఈ రోజు ఎపిసోడ్లో మనం పూర్తిగా చెప్పుకుందాం. 12వ రోజు లేస్తూనే ఆ రోజు అంటే ద్రోణుడు 11వ రోజు చెప్పాడు, అర్జునుడిని తప్పిస్తే నేను ధర్మరాజుని పట్టుకొస్తానని చెప్పేసి. కానీ 11వ రోజు అవి పని చేయలేకపోయాడు కాబట్టి చాలా అంటే దిగాలుగా ఉంటాడనమాట. ఉండి మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అంటాడు, రారాజా నేను ధర్మరాజుని పట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఏదో చేసి మీరు అర్జునుడిని పక్కకు తీసుకెళ్ళండి, ఎందుకంటే అర్జునుడు ఉంటే ధర్మరాజుని తీసుకురావడం కష్టము అన్నప్పుడు దుర్యోధనుడు ఆలోచిస్తుంటాడు ఏం చేద్దామని. అప్పుడు సుశర్మ ముందుకొచ్చి ఇలా అంటాడు, మేము త్రిగర్తలము, మాకు ఎప్పటి నుంచో అర్జునుడి మీద పగ ఉంది, అర్జునుడు తనకంటే గొప్పవాడు లేడని చెప్పేసి విర్రవీగుతుంటాడు, కాబట్టి మేము సంక్షిప్త సైన్యాన్ని అంతా తీసుకెళ్తాము, ఏం చేసైనా సరే ఈరోజు అర్జునుడిని అక్కడి నుంచి తప్పిస్తాము, మేము ప్రాణాలైనా వదులుతాము మేము, కానీ అర్జునుడిని ధర్మరాజు దగ్గరికి చేరనీయము, మేము బ్రతికున్నంత వరకు ఏదో రకంగా అర్జునుడిని అడ్డుకుంటాము, ఎప్పటి నుంచో మాకు అర్జునుడికి ఉన్నది అది ఇప్పటి పగ కాదు, ఎప్పటి నుంచో ఉంది, కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్తారు. అలాగే వీళ్ళు ఎవరెవరు ఉంటారంటే అతని తమ్ముళ్ళు సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్ముడు, వీళ్ళందరూ త్రిగర్త సైన్యానికి సంబంధించిన వాళ్ళు, త్రిగర్త రాజులు అన్నమాట. వీళ్ళందరినీ కూడా మనం సంశపక్తులు అని పిలుస్తారు. వీళ్ళందరూ మహా అద్భుతమైనటువంటి సైన్యం, అసలు మామూలు సైన్యం లేదు. ఈ వీళ్ళందరూ ఇంకొక ప్రతిజ్ఞ కూడా ఏం చేస్తారంటే, మేము ఒకవేళ ఈరోజు కనుక అర్జునుని ఆపలేకపోయినా లేదా వెనుతిరిగి వచ్చినా మాకు గోహత్య, శ్రీహత్య, బ్రహ్మహత్య అంటినంత పాపం మమ్మల్ని చుట్టుకోవాలి, బ్రహ్మస్వం హరించిన వాళ్ళు, పరశ్రీని హరించిన వాళ్ళు, పరదానం తీసుకున్న వాళ్ళు, అబద్ధం ఆడిన వాళ్ళు, కళ్ళు తాగిన వాళ్ళు, యాచకుల్ని బాధను పెట్టిన వాళ్ళు ఎన్ని నరకాలు అనుభవిస్తారో ఆ నరకాలన్నీ మేము అనుభవించాలి. సో అలా వీళ్ళు ప్రతిజ్ఞ చేస్తారనమాట. ఈరోజు మేము అర్జునుడు తేలిపోతుంది, ఎలా అయినా సరే అర్జును మేము ఆపుతాము, లేదంటే మా ప్రాణాలైనా త్యజిస్తాం, కానీ ఈ రోజు మాత్రం వెనకంజ వెయ్యము అని చెప్పేసి త్రిగర్త సైన్యం సుశర్మ అతని తమ్ముళ్ళు ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసిన తర్వాత వీళ్ళతో పాటు ఏంటంటే శిలీంద్ర, మగధ, మచ్చిల, తుండి, కేరళ, మాలవ దేశాలు ఉన్నటువంటి ఒక్కొక్క దగ్గర నుంచి దగ్గర 10,000 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సిద్ధమైపోతారు. ఇంత పెద్ద సైన్యంతో ఏ రకంగానైనా సరే అడ్డుకొని తీరుతాము అనేటువంటి ఉద్దేశంతో మన సుశర్మ వాళ్ళ తమ్ముళ్ళు అర్జునుడిని అడ్డుకుంటామని చెప్తారు. సో ఇదంతా వీళ్ళు ఇది చెప్పిన తర్వాత దుర్యోధనుడు కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి అనుమతిస్తాడు. దీంతో వీళ్ళందరూ ముందుకు వెళ్తుంటారన్నమాట. మరి ఇంత ఈరోజు ధర్మరాజును పట్టుకోవాలి అనుకుంటున్నారు కదా, మరి ఇలాంటి కౌరవులు ఈరోజు గరుడ వ్యూహాన్ని పన్నుతారు. వీళ్ళు గరుడ వ్యూహంలో తనే చుంచు స్థానంలో తనే ఉంటాడు, ద్రోణాచార్యులు ఉంటారు. ఇక దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు తల స్థానంలో ఉంటారు, కృపాచార్యులు, కృతవర్మ కాళ్ళ స్థానంలో ఉంటారు, సింహలం, అభిరం, శురసేన, కైకేయ దేశరాజులు మెడ స్థానంలో ఉంటారు. బాహిలికుడు అంటే గరుడ వ్యూహం పన్నారు కదా, గరుడ పక్షిలాగా వీళ్ళు ఉంటారనమాట. బాహిలికుడు, భురిశ్రవుడు, సోమదత్తు, శల్యుడు కుడిరెక్కగా ఉంటారు. అశ్వధామ, సుదీక్షణుడు, విందులు ఎడమరెక్కగా ఉంటారు. పౌండ్రిక, కళింగ, అభిష్ట, మగధలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వెన్ను భాగంలో ఉంటారు. రారాజుకు తోడుగా కర్ణుడు తోక భాగంలో ఉంటాడు. జయద్రథుడు మొదలైన మహారథులందరూ కూడా వీళ్ళు ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు ఉంటారు. సో ఇలా ఒక బలమైనటువంటి వ్యూహాన్ని అయితే సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యులు అయితే పన్నుతారు. సో ఇలా కౌరవులు సిద్ధమై వస్తున్నప్పుడు మనకి పాండవులు మండలార్ధ వ్యూహాన్ని పన్ని వస్తారు. అయితే మనం చూసాం కదా, గరుడ వ్యూహంలో భాగంగా సుశర్మ లేడు. సుశర్మ గరుడ వ్యూహానికి దక్షిణ భాగంలో ఉంటాడు. వీళ్ళు వస్తూనే ఈ సుశర్మ త్రిగర్త సైన్యం వస్తూనే అర్జునుడిని పిలుస్తారనమాట. యుద్ధానికి రా, మాతో పాటు నీకు దమ్ముంటే యుద్ధానికి రా అని పిలుస్తుంటాడు. మరోవైపు ధర్మరాజు అంటాడు, లేదు అర్జున, నువ్వు వెళ్తే ఇలా ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అంటాడు. కానీ అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, యుద్ధానికి పిలిచినప్పుడు వెళ్ళడం వీరుడు లక్షణము, ఏ విధంగా నేను వాళ్ళు యుద్ధానికి రమ్మంటే పిరికి పందలా ఉండగలుగుతాను, లేదు నేను యుద్ధానికి వెళ్తాను, దయచేసి నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నా అంటాడు. అప్పుడు సరే అని చెప్పేసి ధర్మరాజు ఆజ్ఞ ఇస్తూ అంటాడు, మరి ఎలా, నువ్వు ఇక్కడ లేకపోతే మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటో తెలియదు, ద్రోణాచార్యులు నన్ను పట్టుకెళ్తానంటున్నాడు, నేను ఎంతసేపు ద్రోణాచార్యులతో యుద్ధం చేయగలుగుతానో నాకు తెలియదు, కాబట్టి నువ్వే మరి చెప్పు ఏం చేద్దామని అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, ఇదిగో పాంచాల వీరుడైన
అయినటువంటి సత్యజిత్తుని నీ ముందు ఉంచిపోతున్నాను. సత్యజిత్తు ఉండగా నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మహావీరుడు సత్యజిత్తు నీ కోసం ఈరోజు ప్రాణం పెట్టైనా పోరాడతాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకో అన్న, సత్యజిత్తు ప్రాణాలతో ఉన్నంత వరకు మాత్రమే నువ్వు యుద్ధానికి సంబంధించి ద్రోణుడికి ఎదురుగా ఉండు, లేదంటే మాత్రం నువ్వు ద్రోణుడికి ఎదురుగా మాత్రం ఉండకు అంటే ఒక రకంగా పారిపో అనే చెప్పాడు. సో ఈ రకంగా మనకు తను చెప్పేశాడు కదా, అర్జునుడు చెప్పేస్తాడు. అర్జునుడు చెప్పేసి సరే అని చెప్పేసి ఇక ధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు. అతను సుశర్మ సైన్యం వైపుగా అర్జునుడు వెళ్తాడు. సో ఇలా ఇప్పుడు ధర్మరాజు మండలార్థ వ్యూహాన్ని పన్నారు కదా, మండలార్థ వ్యూహానికి సంబంధించి ద్రోణుని చూపిస్తూ దుష్యద్యుమ్నుడు ముందుంటాడు. పదండి మనం కూడా వెళ్దాము అని చెప్పేస్తారు. సో ఇలా అంటూనే తన పావురం రంగు గుర్రాల రథాన్ని ద్రోణుడికి ఎదురుగా పోనిచ్చాడు దుష్టజిమ్ముడు. ఇక్కడ అలా వెళ్ళగానే ద్రోణుడి మనసు ఒక్కసారి చివుక్కుమంటది. ఏంటి ఈరోజు నేను ధర్మరాజుని పట్టాలని చెప్పేసి ఇంత వ్యూహంతో వచ్చేస్తే నాకెదురుగా దుష్టజిమ్ముడు వచ్చాడేంటి అని. ఎందుకంటే దుష్టజిమ్ముడు మన ద్రోణుడు చావు కోసం పుట్టినవాడు కాబట్టి అబ్బా ముందు వీడితోనే యుద్ధం ఏంటి అన్నట్టుగా ఒక్కసారి మొహం తిప్పుకొని మిగిలిన పాండవ సైన్యం వైపు వెళ్ళిపోతుంటాడనమాట. సో అలా జరుగుతుంటది. ఇప్పుడు సుశర్మ త్రిగర్త సైన్యం సంక్షప్తకులు అంటారనమాట వాళ్ళు పిలిచారు కదా అర్జునుని యుద్ధం చేయడానికి. అసలు అర్జునుడికి వీళ్ళకు మధ్య యుద్ధం జరుగుతుంది. అర్జునుడు అలా ఒక్కసారి తన దేవదత్తాన్ని పూరించి గాంధీవాన్ని పిలితే ముందు రావడమే 15,000 మందిని చంపేస్తాడు. ఆ తర్వాత 2,000 మంది రధికుల్ని చంపేస్తాడు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ త్రిగర్త సైన్యం ఉందో వాళ్ళు వెనకంజ వెయ్యరు. ఆ సుశర్మ, సురాదుడు, సుధన్వుడు, సుబాహుడు వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఒక్కసారిగా అర్జునుడి మీద తిరగబడతారు. అసలు ఉత్తర క్షణంలో వీళ్ళందరికీ తలో బాణం వేస్తూనే మరో 2,000 రధికుల్ని చంపేస్తాడు. దాంతో దూరంగా వీళ్ళందరూ పారిపోతుంటారు. అంత దుర్యోధనుడి వైపు, అంటే వీళ్ళు పక్కకున్నారు కదా, దుర్యోధనుడి వైపు పారిపోతుంటారు. అప్పుడు మళ్ళీ సుశర్మ వాళ్ళందరినీ హెచ్చరించి మనం ప్రమాణం చేసి వచ్చాం, ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పడంతో మళ్ళీ సంక్షప్తకులు అంతా వస్తారు. అసలు ఎక్కడ చూస్తే అక్కడ అర్జునుడా అన్నట్టుగా వాళ్ళతో యుద్ధం చేస్తుంటారు. ఇక్కడ నారాయణ సైన్యం కూడా ఉంది కదా మనకు. నారాయణ సైన్యం, నారాయణ గోపాలసేన అంటే శ్రీకృష్ణుడి గోపాలసేన ఒకటి ఉంటుంది. అద్భుతమైనటువంటి సైన్యం. ఎందుకంటే దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏది కావాలి, నా గోపాల సైన్యం కావాలా, నేను కావాలా అన్నప్పుడు అర్జునుడు కదా కృష్ణుడిని కోరుకుంటాడు. సో ఇప్పుడు అర్జునుడి మీద వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది అన్నాడు. గోపాల సైన్యం మమ్మల్ని కాదని కోరుకున్నాడు, పైగా కృష్ణుడికి వీడంటే విపరీతమైన పిచ్చి, వీడిని చంపి తీరుతామని చెప్పేసి ఈ సంక్షప్తకులకి ఈ గోపాల సైన్యం కూడా తోడవుతుంది. ఇక మామూలుగా ఉండదు, అసలు వస్తూనే ఉంటారు, విరుచుకు పడుతూనే ఉంటారు, వాళ్ళందరినీ ఎక్కడికక్కడి పోనిస్తూనే ఉంటారు. అసలు తెల్లని మేఘాలతో ఉన్న విమానాలాగా తెల్లని గుర్రాలు పరిగెడుతుంటే అంట మొత్తం దుమ్ము ధూళి అంతా కూడా కప్పుకొని ఉంటుంది. ఒక బ్రహ్మ ఇచ్చినటువంటి ఒక అస్త్రం ఉంటుంది, దాని పేరు మహాస్త్రం అంటారు. ఆ అస్త్రాన్ని అర్జునుడు ప్రయోగిస్తాడు. అర్జునుడు ప్రయోగించగానే ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎదుట అర్జునుడు ఉన్నట్టే కనిపిస్తాడు. ఇప్పుడు నేనుంటే నా ఎదురుగా అర్జునుడు ఉన్నట్టే కనిపించి వాళ్ళలో వాళ్ళే కొట్టుకొచ్చేస్తూ ఉంటారన్నమాట. అది మహాస్త్రం యొక్క మహిమ. అలా చాలా వరకు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉంటారు. అలా అంతు ఆపు లేకుండా సంక్షిప్త సైన్యం వస్తూనే ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి తుండి, మగధ, కేరళ, మచ్చిలక దేశాల్లో ఉన్న వాళ్ళ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంతమంది వచ్చి ఒక్కసారిగా అర్జునుడి మీద పడతారు. తేనెటీగలు కనుక, కందిరీగలు కనుక, అంటే అవి పోతుంటే ఇలా వస్తూ ఉంటారే లెక్కాజమ లేకుండా అలా వచ్చి పడుతుంటారు. ఒక సమయంలో అందరూ అనుకుంటారంట దొరికిపోయారు కృష్ణార్జునుడు, ఇంకా అయిపోయింది వీళ్ళ పని అని చెప్పేసి వాళ్ళు సింహనాదాలు చేస్తూ వస్తుంటారు. చాలా పెద్ద సంఖ్యలో, అసలు కన్ను చూపు మేరలో వాళ్ళు తప్ప అర్జునుడికి ఎవరు కనిపించరు. ఆ రకంగా విజృంభిస్తూ వస్తుంటారు. అసలు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళందరూ ఇలా చుట్టుముట్టేసరికి కృష్ణుడికి ముళ్ళంతా చెమటలు పట్టేసి ఒక్కసారి భయంతో అర్జున ఎక్కడున్నావు, అసలు నువ్వు ఉన్నావా లేదా, ఏమైపోయావు, నాకు కనిపించట్లేదు అని చెప్పేసి విపరీతంగా పైకి ఇలా అంటే గాబరాగా అర్జునుడిని వెతుకుతుంటాడనమాట. ఆ ధూళి మధ్యలో ఒక్కసారి అర్జునుడు అనుకుంటాడంట, అయ్య బాబోయ్ కృష్ణుడికి నేనంటే ఎంత ప్రేమ, తానే పరబ్రహ్మను అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి కేవలం మానవ మాతృడిలాగా నా కోసం వెతుకుతున్నాడే అని చెప్పేసి ఒక నవ్వు నవ్వుకుంటాడనమాట. అంటే కృష్ణుడు కొద్దిసేపు తనను తాను మర్చిపోతాడు, తాను పరమాత్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక సాధారణ మనుషులాగా అయ్యో అర్జునుడికి ఏమైపోయిందో అని చెప్పేసి భయపడతాడు. ఆ రకంగా సంక్షిప్త సైన్యం అర్జునుని ముప్పు తిప్పలు పెడుతుంది. సో మొత్తానికి ఈ రకంగా వెంటనే ఒక
ఆ ప్రళయ రుద్రుడిలాగా అర్జునుడు పేటరేగిపోతాడు. అసలు కన్ను మూసి తెరిచేలోపు వేల మందిని వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళని చంపుతూనే ఉంటారు. ఇలా కృష్ణ అర్జునులు అసలు ఆ రణరంగం ఎలా ఉంటదంటే ఏనుగులు, గుర్రాలు, పీనిగలు అసలు కాలు పెట్టడానికి చోటు లేకుండా సంశక్తులందరిని చంపుతుంటారు. అంత చంపుతున్నా కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆ రకంగా ఓవైపు వాళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది. మరి ఇటు ధర్మరాజు ఉన్నాడు కదా! ధర్మరాజు దగ్గర సంగతి ఏంటంటే ధర్మరాజును వదిలేసి సంశక్తుల వైపు వెళ్ళిపోయాడు మరి అర్జునుడు. ఆ తర్వాత దుర్ముఖుడు, దుష్టద్యుమ్నుడు వీళ్ళందరూ కలిసి ద్రోణుడి మీద పడతారు. ద్రోణాచార్యులతో ముఖాముఖి వీళ్ళు యుద్ధం చేస్తారు. ఒక రకంగా దొమ్మి యుద్ధమే జరిగిపోతది. ఇటు కౌరవ సైన్యానికి, అటు పాండవ సైన్యానికి రక్తధారలై తడిసిపోతుంటాయి. పదాతులైతే విజృంభించి యుద్ధం చేస్తుంటారు. చిన్న భిన్నం అయిపోయి ఎవరు ఎటుపోతున్నారో, ఎవరి శరీరం ఏంటో అర్థం కాకుండా వీళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇటు ఏనుగు సైన్యం అట ఒక్కొక్క దాని గురించి వివరిస్తారు తెలుసా? ఏనుగు సైన్యం ఏ రకంగా యుద్ధం చేసింది, గుర్రపు సైన్యం ఏ విధంగా యుద్ధం చేసింది, పదాతులు ఏ విధంగా యుద్ధం చేస్తారు, మొత్తం మీద కొట్టుకోవడం, నరక్కోవడం. అసలు ఎదుట వాడి తల తెగుతుంటే ఇంకో క్షణంలో తల తెగుతుందంటే మొదటి వాడి తల తెంపి కానీ వాడు చావలేదు. తనది ఒక చేయి తెగితే ఇంకో చేయితో, ఒక కాలు పోతే ఇంకో కాలుతో ఏ రకంగా అయినా శత్రువుని చంపాలనేటువంటి దానితో యుద్ధం చేస్తుంటారు వాళ్ళు. సో రక్తము, మాంసము, మెదడు, బురదలే రొంపిలా తయారైపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అసలు ఏంటి ఒక జుగుప్సాకరమైనటువంటి వాతావరణం అంతా అక్కడ ఏర్పడుతుంది. సో ఇంతలో ఒక పెద్ద సింహనాదం చేస్తూ ద్రోణుడు ధర్మరాజు మీదకి పరిగెడతాడు. అసలు ధర్మరాజుని ఏ విధంగా అయినా సరే పట్టుకోవాలనుకున్నాడు కదా! ఇంతలో సత్యజిత్తు చెప్పిపోయాడు కదా! మన అర్జునుడు చెప్పాడు కదా సత్యజిత్తుకి, నువ్వే కాపాడాలి ఇవాళ అన్నని అని చెప్పేసి. సో సత్యజిత్ వస్తాడు. సత్యజిత్తుకి సహాయంగా మన ఇంకొక రాజు అయినటువంటి రుకుడు కూడా వస్తాడు. ఇతడు పాంచాల దేశానికి చెందినవాడు. వీళ్ళిద్దరూ కలిసి అసలు మామూలుగా యుద్ధం చేయరు. సత్యజిత్తు ఇలా యుద్ధం చేయగలుగుతాడా, ఇంతటి మహావీరుడా అనుకునేలాగా ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తుంటాడు. సత్యజిత్తు ధనస్సును నరికేస్తుంటే మరో ధనస్సును తీసుకుంటూ ఉంటాడు. 30 బాణాలు ద్రోణుడి మీద వేస్తాడు. పాంచాల రాకుమారుడు రుకుడు కూడా అంతే అద్భుతంగా ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తుంటాడు. కానీ ద్రోణాచార్యుడు ఒక్కసారి కళ్ళలో నిప్పులు విరజిమ్ముతూ వాళ్ళిద్దరి మీద యుద్ధం చేస్తుంటాడు. సత్యజిత్తు ఏ రేంజ్లో యుద్ధం చేస్తాడంటే ద్రోణాచార్యుని గుర్రాలను చంపేస్తాడు. ద్రోణాచార్యుడు వేదిక పతాకాన్ని ఇరగొట్టేస్తాడు. అసలు అప్పుడు విపరీతమైన కోపానికి వచ్చేసి ఒకే ఒక బాణంతో వృకుడు తలను నరికేస్తాడు ద్రోణాచార్యుడు. అప్పుడు కూడా సత్యజిత్ ఎక్కడ ఆగడు. ఎన్ని బాణాలు విరిచేస్తున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఏం చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో ధర్మరాజును కాపాడాలి అంటే కాపాడేయాలని చెప్పేసి ఒక ఉద్దండ వీరుడైతే ఎలా చేస్తాడో అలా యుద్ధం చేస్తూనే ఉంటాడు. కానీ కాసేపటి తర్వాత సత్యజిత్ తలను కూడా ద్రోణుడు నరికేస్తాడు. దీనితో ఇంకా ద్రోణుడికి పట్టాపగ్గలుండవు. వెంటనే ధర్మరాజును పట్టుకోవాలని పరిగెడుతుంటాడు. సో దీంతో ధర్మరాజు అమాంతంగా వచ్చి ఈ ధర్మరాజు మీదికి మన ద్రోణుడు వస్తున్నప్పుడు విరాటరాజు తమ్ముడైనటువంటి సూర్యదత్త వస్తాడు. ధర్మరాజుకు అడ్డంగా వచ్చి సూర్యదత్త చాలాసేపు పోరాడతాడు. సూర్యదత్త తలను కూడా నగిరేస్తాడు. ఆ తర్వాత చేది, మగధ, కైకేయి దేశ సైన్యాలు వస్తాయి ధర్మరాజును కాపాడడం కోసం. వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఉండడంతో యధమాన్యుడు, ఉత్తమోజుడు, వసుధానుడు, శిఖండి వీళ్ళందరూ వస్తారు. తర్వాత సాత్వికి వస్తాడు. సో ఇంతమంది వచ్చి యుద్ధం చేస్తుంటారు. ఈలోపు మళ్ళీ దృశ్యద్యుమ్నుడు కూడా వచ్చేసి అక్కడ చేరతాడు. ఇంతమంది ధర్మరాజును రక్షించడం కోసం యుద్ధం చేస్తుంటాడు. అసలు ఇటు కాకపోతే ద్రోణుని ఆపడం వీళ్ళెవ్వరి తరం కాదు. వసుధాముని చంపేస్తాడు, క్షేముని చంపేస్తాడు, ఈ యధమాన్యుని, ఉత్తమోజుని, శిఖండిని, సాత్వికిని మొత్తం బాణాలతో నింపేస్తాడు. అడ్డు వచ్చినటువంటి దృఢసేనుని చంపేస్తాడు. సో ద్రోణుడు ప్రతాపం ముందు ఇటు చిత్రసేనుడు, సేనబిందుడు, సువర్చనుడు, దుష్టజుమ్నుడు, చేకేతునుడు, శిఖండి, సాచికి, సుమిత్రుడు ఇంతమంది కలిసి వచ్చినా కూడా ద్రోణుడిని ఆపలేని పరిస్థితి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అసలు దుర్యోధనుడైతే ఇంకా అయిపోయింది, ధర్మరాజు పట్టుబడ్డట్టే, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు అనేసి చేస్తుంటాడు. ఈ మరోవైపు భీముడు కూడా ఇటువైపు వీళ్ళ యుద్ధం జరుగుతుంటే మరోవైపు భీముడు కూడా అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు. కానీ భీముడు ఆ రోజు బాగా అలసటగా కనిపిస్తుంటాడు. దానితోటి దుర్యోధనుడు అంటాడు, చూడు భీముడు కూడా పట్టుబడిపోతాడు అని చెప్పేసి. అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, నువ్వు పొరపడుతున్నావు రారాజా, భీముడు అలాంటి వాడు కాదు, ఎప్పుడు శత్రువుల పాలిట బ్రహ్మరాక్షసి లాంటి వాడే, ఏం జరిగినా కూడా తను తలొగ్గేటువంటి మనిషి కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడతారు, నువ్వు పాండవులు మనకు పట్టుబడిపోయారు అనేటువంటి దాంట్లో ఉండకు అంటాడు. కానీ ఇటువైపు ద్రోణుడు పరిగెత్తుకొస్తూ వస్తున్నాడు కదా ధర్మరాజు మీద, ఎవ్వరూ ఏం చేయకపోవడంతో ధర్మరాజుకు చేసే
చేసేది లేక పారిపోతుంటాడు. అంటే ధర్మరాజు పారిపోతుంటాడు, ద్రోణుడు వెంటబడుతుంటాడు, మధ్యలో వీళ్ళందరూ వచ్చి అడ్డుపడుతుంటాడు. చివరికి భీముడు కూడా వచ్చి అడ్డుపడతాడు. కానీ ఎవరి వల్ల కాదు అంత ద్రోణుడి ప్రతాపాన్ని తట్టుకోవడము అసలు మామూలుగా ఉండదు. చివరికి ధర్మరాజు అంటాడు, తాడో పేడో తేల్చుకుందాము మనము, ఏదైతే అయిందో అందరం కలిసి ద్రోణుడి మీదకి తిరగబడదాము, ఇప్పుడు అర్జునుడు లేడు, మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే అని చెప్పేసి ఇక తిరగబడతారు. నేను ఇక్కడ మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే ఎవరెవరు ఎలాంటి రథాలు ఉంటాయి, వాళ్ళ గుర్రాల రంగు ఏంటి, వాళ్ళ జెండా ఏంటి, అదంతా ఉంటుంది. నీట్గా చదువుతూ వెళ్తాను చూడండి. భయంకరమైన వేగంతో గాలిలో పరిగెత్తే రథాలు ధర్మరాజువి. వాటి తోకలు నలుపుగా ఉంటాయి, శరీరం రాజహంసల్లాగా ఉంటుంది. ఏనుగు దంతాల వల్ల తెల్లగా ఉంటాయి ఆ గుర్రాలు. అతడి జెండా మీద గ్రహాలతో కూడా బంగారు చంద్రుడు ఉంటాడు. నంద ఉపనంద అనేటువంటి దివ్య మృదంగాలు ఉన్నాయి. యంత్ర సహాయంతో ఆ మృదంగాలు రెండు ఎంతో ఇదిగా మోగుతూ ఉంటాయి. తన విల్లు మహేంద్రం మోయిస్తూ వచ్చాడు అతడు. బంగారు రంగు గుర్రాల మీద ఎంతో మంది రౌతులు అతని వెంట వచ్చారు. వాళ్ళందరి రక్షణ భారం తన మీద వేసుకుని బంగారు కవచంతో వాళ్ళ వెనక వచ్చాడు మహాధనుర్ధరుడు ద్రుపద మహారాజు. ఎంతటి ధ్వని అయినా సహించగలే గుర్రాలు అతడివి. నల్లచారలు దుప్పిరంగు గుర్రాల రథం మీద వచ్చాడు భీముడు. చేతిలో ఉన్న విల్లు వాయువ్యం భయంకరంగా ఉంది. జెండా మీద వెండితోనూ వైడూర్యాలతో చెక్కిన మహాసింహం కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయి. అతడి వెంటే వెండి రంగు గుర్రాలు పూసిన రథంతో వచ్చాడు యాదవ వీరుడు సాచికి. చాతక పక్షి రంగు గుర్రాల రథం స్వయంగా తోలుకుంటూ వచ్చాడు యుధమాన్యుడు. పావురం రంగు గుర్రాలు పూసిన బంగారు కలశాల రథం మీద రభసంగా వచ్చాడు పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు. యదోన్మాది సత్యధృతి శ్రేణిమంతుడు వసుదానుడు కాశీరాజపుత్రుడు అభిముడు వీళ్ళంతా దుష్టజముడు వెంట వచ్చారు. ప్రభద్రక వీరులు కాంబోజ దేశ యోధులు 60,000 మంది కాంబోజ దేశం గుర్రాలతో వచ్చారు. తండ్రి కుడిభుజంలాగా ఎర్రటి గుర్రపు రంగులతో వచ్చాడు దుష్టజుమ్ముడు కొడుకు క్షత్రధర్ముడు. మల్లె పువ్వు లాంటి కళ్ళు, పద్మప్రతాల్ లాంటి శరీరం కల బాహిలిక దేశం గుర్రాల రథం మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు శిఖండి కొడుకు క్షృతదేవుడు. చిలక రంగు కంబోజ దేశం గుర్రాల మీద వచ్చాడు నకులుడు. వీపు మీద బంగారం మెరుస్తూ ఉన్న శరభ పతాకం అతడిది. అతడి ధనస్సు వైష్ణవం మేఘవర్ణం గుర్రం రథాలతో వచ్చాడు ఉత్తమోజుడు. మేఘం రంగు గుర్రాల రథం మీద గంట వెండిరాజు హంసలతో ఉన్న జెండా అశ్విన్వం ధనస్సు సారిస్తూ వాయువేగంతో వచ్చాడు సహదేవుడు. ఇక పాటల పుష్పాల్లాంటి గుర్రాలు పూసిన రథంతో వచ్చాడు విరాటరాజు. కేకేయులు శిఖండి దుష్టకేతు తమ సైన్యాలతో విరాటరాజు ముందు నిల్చున్నాడు. పసుపు వర్ణం గుర్రాలు గాలిలో పరిగెత్తుకుంటూ వచ్చాడు విరాటరాజు కుమారుడు కైకేయి రాజులు 5 ఆరుద్ర పురుగు లాంటి ఎర్రటి గుర్రాల రథం మీద వచ్చారు. ఆ 5 జెండాలు ఎర్రగా బంగారం రంగులో మెరుస్తూ ఉన్నాయి. ఒక్కసారి శిఖండి విషయానికి వస్తే తుమ్మురుడు ఇచ్చినటువంటి రథాలు ఉన్నాయి. ఆ రథాలు మామిడి చివుల రంగులో ఉన్నవి. వాటి మీద వచ్చాడు. ఇక 60,000 మంది అతని వెంట వచ్చారు. లేళ్ళ లాంటి చిత్రాల రంగు గుర్రాలతో వచ్చాడు శిశుపాలుడు కొడుకు దృష్టకేతువు. ఎండుగడ్డి పోగు లాంటి రంగు కాంబోజ దేశం గుర్రాలు పూసిన రథంతో వచ్చాడు బృహద్రథుడు. పట్టుబట్ట రంగు గుర్రాలతో వచ్చాడు సేనబిందుడు. క్రౌచు పక్షి రంగు గుర్రాలతో వచ్చాడు కాశీరాజు కొడుకు విభుడు. ఇక మనోవేగంతో పరిగెత్తే గుర్రాల రథమెక్కి వచ్చాడు ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు. అతడి గుర్రాల మెడల మాత్రమే నలుపు రంగు ఉంటాయి. శరీరం యావత్తు పాల తెలుపు రంగులో ఉంటుంది. అతడి పథకం మీద ధర్మదేవత చిత్రం ఉంటుంది. అతడి ధనస్సు రౌద్రం. మినప పువ్వు రంగు గుర్రాల రథమెక్కి వచ్చాడు భీముడు కొడుకు సుతసోముడు. ఇంద్రప్రస్థంలో సోమతల మధ్య పుట్టాడు కాబట్టి 1000 చంద్రబింబాల లాంటి ప్రకాశం అతడిది. అంచేత అతని పేరు సుతసోముడు. అతడి పథకం మీద వాయుదేవుడు చిత్రం ఉంటుంది. అతడి ధనస్సు ఆగ్నేయం. ఇక ముద్ది పువ్వు రంగు గుర్రాల రథం మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు నకులుడు కొడుకు శతానికుడు. అతడి పథకం మీద అశ్విని దేవతల చిత్రం ఉంటుంది. నెమిలికంఠం రంగు గుర్రాలు పూసిన రథం మీద వచ్చాడు సహదేవుడు కొడుకు శృతసేనుడు. అతడి జెండా మీద అశ్విని దేవతల చిత్రం ఉంది. అతడి ధనస్సు గిరీశం. పాలపిట్ట రంగు గుర్రాల రథం మీద వచ్చాడు అర్జునుడి కొడుకు శృతకీర్తి, తండ్రితో సమానమైనటువంటి రధికుడు. దేవేంద్రుడి చిత్రంతో మెరిసిపోతూ ఉంటుంది అతడి పథకం. అతడి ధనస్సు కౌబేరం. ఇలా ద్రౌపది కుమారులు 5 జెండాల మీద వాళ్ళ తాతల చిత్రాలు ఉన్నాయన్నమాట. సో కపిలవర్ణం గుర్రాలు రథం పూరిస్తూ వచ్చాడు మహావీరుడు అభిమన్యుడు. ఆ తర్వాత వీరత్వంలో ఖచ్చితంగా అర్జునుని మించిన వాడని చెప్పుకోవాలి. అతని జెండా మీద బంగారం షార్జ పక్షి దగదగా మెరిసిపోతూ ఉంటుంది. అతని ధనుసు రౌద్రం. సో మేనల్లుడు విలువిద్యకు నిలిచి బలరాముడు ఈ ధనస్సుని ఇస్తాడనమాట మన అభిమన్యుడికి. మొత్తానికి ఇది అంటే ఎండుగడ్డి రంగు గుర్రాల రథం ఎక్కి వచ్చాడు యుయత్సుడు.
సో యువతుడు గుర్రాల రథంతో వచ్చాడు వాద్యక్షేమి. నల్ల కలాళ్ళ గుర్రాల రథమెక్కి వచ్చాడు సత్యధృతి. ఎరుపు పట్టు రంగు గుర్ర రథంతో వచ్చాడు శ్రేణిమతుడు. సత్యధృతి ధనుర్వేదము బ్రహ్మవేదము రెండింటిలోనూ పారదర్శతడు. పింగళం పట్టు రంగు రథంతో వచ్చాడు చేకేతుడు. ఇంద్రధనస్సు రంగు గుర్రాల రథమెక్కి వచ్చాడు అర్జునుడి మేనమామ కుంతిభోజుడు. చుక్కలతో ఆకాశం లాంటి గుర్రాల రథమెక్కి వచ్చాడు రోచమానుడు. నల్లటి కాళ్ళ కర్పూరం రంగు కల గుర్రాల రథంతో వచ్చాడు జరాసంధుడు కొడుకు సహదేవుడు. డేగలా పరిగెత్తే తామర తుండు రంగు గుర్రాల మీద వచ్చాడు సుధాముడు. ఎర్ర కుందేళ్ల రంగు గుర్రాల రంగుతో వచ్చాడు పాంచాల రాజకుమారుడు గోపతి కొడుకు సింహసేనుడు. సావల పువ్వు రంగు గుర్రాల రథమెక్కి వచ్చాడు పాంచాల రాజకుమారులో పేరుబడ్డ జనమజేయుడు. పెరుగు నీపల కల మినుమల రంగు గుర్రలెక్కి పెరుగు వీపులు కల మినుముల రంగు గుర్రంలెక్కి ఎంతో మందితో వచ్చాడు పాంచాల రాజకుమారులు. పద్మకింజర్ల గల భద్రదేశం గుర్రాల రథమెక్కి వచ్చాడు దండధరుడు. శరీరాలు గాడిదల్లాగా వాళ్ళ పృష్ణాలు ఎలుకల్లాగా ఉన్న విచిత్రమైనటువంటి గుర్రాల రథమెక్కి వచ్చాడు వాగ్యదత్తు. చిత్రమైన నల్ల గుర్రాల రథమెక్కి వచ్చాడు పాంచాల వీరుడు సుధన్వుడు. అద్దంలా నునుపు ఆరుద్ర పురుగుల ఎరుపు అయిన గుర్రాల పూసిన రథం మీద వచ్చాడు చిత్రయూధుడు. అతడి కవచ పతాకం ఆయుధం అన్నీ చిత్రమైనవిగా ఉన్నాయి. చక్రవాక పక్షుల రంగు గుర్రాల రథమెక్కి వచ్చాడు కోసల రాజకుమారుడు సుక్షేత్రుడు. ఎత్తైన చిత్రవర్ణం గుర్రాల రథంతో వచ్చాడు బంగారు దండాలేసుకొని యముడి కుమారుడు సత్యధృతి. తెల్లటి పువ్వు లాంటి గుర్రాల రథం మీద వచ్చాడు శుక్లుడు. అతడి ధనస్సు కవచం పతాకం అన్నీ తెలిపే. సముద్రంలో పుట్టిన చంద్రవర్ణం గుర్ర రథమెక్కి వచ్చాడు సముద్రసేనుడి కొడుకు చిత్రసేనుడు. నల్ల కలవరంగు గుర్రాలు పూసిన రథం మీద వచ్చాడు శిబిదేశం రాజు శైబ్యుడు. గుండు పసుపు రంగు రథాల మీద వచ్చాడు రథసేనుడు. తెల్ల గుర్రం రథమెక్కి దేవేంద్రుల్లా వచ్చాడు మహాశూరుడు. పట్టచ్చ రంగు నీలవర్ణం పతాకం నీలవర్ణం కవచం నీలవర్ణం ధనస్సు కలిగినటువంటి గుర్రాలతో వచ్చాడు నీలుడు. విచిత్రమైన రత్న కవచం వేసుకొని చిత్రవర్ణ పతాకంతో వచ్చాడు గుర్రాల రథమెక్కి వచ్చాడు రోచమానుడి కొడుకు హేమవర్ణుడు. తెల్లడి కోడిగుడ్డు రంగు భద్రకార దేశం గుర్రాల రథమెక్కి వచ్చాడు దండకేతు. వెన్నెల లాంటి గుర్రాల రథమెక్కి వచ్చాడు సాగర పతాకంలో పాండ్యరాజు మలయధ్వజుడు. అతడి తండ్రిని లోగడ కృష్ణుడు చంపేశాడు. రకరకాల మొహాలు రకరకాల రంగులు కల గుర్రాలు పూసిన రథమెక్కి వచ్చాడు రావణాసురుడు లాంటి ఘటోద్గజుడు. సో ఇంతమంది ధర్మరాజును రక్షించడం కోసం ద్రోణుడు చుట్టూ చూరాడు. మళ్ళీ మనకు ఇది రాదు కాబట్టి అందుకే ఒక్కసారి చదివాను. ఎవరి గుర్రాలు ఏంటి, ఎవరి రంగు ఏంటి, ఎవరి ధనస్సు ఏంటి, ఎవరి వేదిక ఏంటి అర్థమైపోయింది కదా. సో ఇంకా చెప్తాను. ఇంకా ఇద్దరికి మధ్య ద్వంద్వ యుద్ధం మొదలైంది. వీళ్ళందరూ వస్తే మరి కౌరవులు ఊరుకుంటారా? వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. ఇటు పాండవ సేన అటు కౌరవ సేన ఢీ అంటే ఢీ అని చెప్పేసి విపరీతంగా కొట్టుకుంటోంది. వీళ్ళు ఎవరెవరితో కొట్టుకున్నారంటే కృతవర్మ వచ్చేసి సాత్యకితో, జయద్రథుడు వచ్చేసి కృతధర్ముడితో, సుబాహుడు వచ్చేసి ఏయాచుడితో, దుశ్శాసనుడు వచ్చేసి నకులుడితో, చిత్రకార్ముడు వచ్చేసి సహదేవుడితో, శల్యుడు వచ్చేసి ధర్మరాజుతో, బాహ్లికుడు వచ్చేసి ద్రుపదుడితో, విందుడు వచ్చేసి విరాటరాజుతో, వివిశాంతి వచ్చేసి శృతకీర్తితో, సాల్వుడు వచ్చేసి శృతసేనుడితో, చిత్రసేనుడు వచ్చేసి శృతసోముడితో, శృతకర్మ వచ్చేసి శతానికుడితో, అశ్వత్థామ వచ్చేసి ప్రతివింధ్యుడితో, లక్ష్మణుడు వచ్చేసి అభిమన్యుడితో, వికర్ణుడు వచ్చేసి శిఖండితో, దుర్ముఖుడు కుంతిభోజుడితో, అలంబసుడు ఘటోద్గజుడితో, కైకేయులు 5 కర్ణుడితో, జయుడు కాశీరాజు జయత్సుడు మలయధ్వజుడిని ఎదిరించారు. సో బృహద్వనుడు, జయమిత్రుడు, దుష్టజ్యోముడు వీళ్ళు కొడుకులతో తలబడ్డారు. సో కృపాచార్యులు, భురిశ్రవుడు, మణిమంతుడు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. సో ఇదనమాట, మామూలు యుద్ధం కాదు. ఇంతమంది వచ్చి ద్రోణాచార్యుల్ని ఇంకా ద్రోణాచార్యుల్ని వదలొద్దు అని చెప్పేసి పాండవులంతా వచ్చి విరుచుకుపడుతున్నారు. ఎలా అయినా సరే ఇటు ధర్మరాజును రక్షించుకోవాలి, ద్రోణుని చంపాలనేది పాండవుల లక్ష్యం. ఇలా అయినా ధర్మరాజును పట్టుకోవాలని చెప్పేసి కౌరవుల లక్ష్యం మామూలుగా ఉండదు. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరో అద్భుతమైన విషయము, నరకాసురుడి కొడుకు భగదత్తుడి యొక్క ఏనుగు సుప్రతీకం. ఇది ఐరావతం వంశానికి చెందింది. ఐరావతమే వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో సుప్రతీకం అలా యుద్ధం చేస్తుంది. అది మామూలు యుద్ధం కాదు. 10,000 మదపుటేనుగుల బలం దానిది. అసలు అది వస్తూనే ఒక్కసారి భీముడి రథాన్ని గుర్రాన్ని ఫాట్న కొట్టేస్తుంది. అందరూ అనుకుంటారు భీముడు చనిపోయాడని. భీముడు ఒక్క
ఒక్కసారి అది వచ్చి కొట్టినప్పుడు వెంటనే మరోవైపు దూకి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. నిజానికి అందరూ భీముడు చనిపోయాడు అంటే చనిపోయాడని చెప్పేసి వెర్రికేకలు వేస్తుంటారు. అసలు భీముడు దాని ఒడుపు చూసి దాన్ని పట్టుదాము అని చెప్పేసి పిడిగుద్దులు గుద్దుతుంటాడు, గదతో గుద్దుతుంటాడు. అసలు ఎంత గుద్దినా దానికి ఏమీ కాదు. చివరికి చేసేది లేక భీముడు తన ప్రాణాన్ని తాను రక్షించుకోవడానికి కోసం పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తది. ఆ తర్వాత దశన్న దేశం రాజు హిరణ్యవర్మ వస్తాడు. ఒక్క తుక్కు తుక్కి దాన్ని చంపేస్తది. సో ఆ తర్వాత ఈ దశన్న దేశం రాజు హిరణ్యవర్మ ఏనుగు చాలాసేపు పోరాడుతుంది మన సుప్రతీకంతోటి, కానీ నిలవలేకపోతుంది. ఆ తర్వాత సాతికి వచ్చి పోరాడతాడు. అసలు గట్టి బాణాలు తీసి సూటిగా సుప్రతీకాన్ని కొడతాడు. ఒక్క నూకేస్తే సాచికి రథం ఎగిరిపోయి ఎక్కడో పడుతుంది. సాచికి కూడా బతుకు జీవుడా అని రథం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇంతలో మళ్ళీ భీముడు వచ్చేస్తాడు. మళ్ళీ సాచికి వస్తాడు. మళ్ళీ వీళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులందరూ వచ్చేసి సుప్రతీకం చుట్టూ చేరి ఎలా అయినా సరే సుప్రతీకాన్ని కొట్టాలని చూస్తారు. వాళ్ళలో ఎవరెవరు ఉంటారంటే అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, భీముడు, సాచికి, చేకేతుడు, దుష్టకేతు, యయాచుడు వీళ్ళందరూ కలిపి బాణాల వర్షం కురిపిస్తుంటారు. ఎవరి వల్ల ఏది కాదు, అందరిని పిప్పి చేసేస్తుంటది. అసలు డేగ కనుక కాకి మూకల మీద పడితే ఎలా పడుతుందో అలా శత్రు సంహారం చేస్తూనే ఉంటుంది. సుప్రతీకం ఇలా విజృంభించడంతో ఈ విషయము అర్జునుడికి తెలుస్తుంది. అర్జునుడి దగ్గరికి సమాచారం పోగానే అర్జునుడు అనుకుంటాడు, సుప్రతీకాన్ని బంధించడం అంటే మామూలు విషయం కాదు, దాన్ని వధించడం మహా కష్టము, అక్కడ ఉన్న వాళ్ళతో అది అయ్యేది కాదు, కృష్ణ పద మనం వెళ్దాము అంటారు. కానీ ఇంతలో సంశక్తులు వచ్చి ఏంటి అర్జున పారిపోతున్నావా, సిగ్గు ఎగ్గు వదిలేసి మమ్మల్ని వదిలేసి పారిపోతావా ఏంటి అని చెప్పేసి అడ్డుపడతారనమాట. అప్పుడు ఇంకా చేసేది లేక అర్జునుడు మళ్ళీ తన రథాన్ని వెనక్కి తప్పించి ఇక కొట్టడు చామర్లు దివ్యవాణులు ప్రయోగిస్తాడు. సంశక్తుల జెండాలు, చామర్లు, గొడుగులు, విసనకర్రలు, బేరీలు, శంఖాలు, కహాలాలు, మృతంగాలు తుక్కు అయిపోతాయి. కవచాలు, కిరీటాలు, ధనస్సులు, బాణాలు మామూలుగా ఉండదు. దాన్ని తుక్కుగా చేసేస్తాడు. ఆ తర్వాత సుశర్మ తమ్ముళ్ళు కూడా వస్తారు. వాళ్ళు తమ్ముళ్ళు కూడా వచ్చి అడ్డుకోవాలని చూస్తారు. సుశర్మ తమ్ముళ్ళ తలలన్నీ ఎగరగొట్టేస్తాడు. ఇంకా చేసేది లేక సుశర్మ కూడా యుద్ధానికి వచ్చినప్పుడు ఒక బాణం గట్టిగా గుడ్డలో గుచ్చుకోవడంతో సుశర్మ మూర్ఛిల్లి పడిపోతాడు. సో ఈ రకంగా ఈ విషయం వాళ్ళ పని పట్టేసి వెంటనే మళ్ళీ వచ్చేసి భగదత్తుడి దగ్గరికి వచ్చేస్తాడు అర్జునుడు. ఇక సుప్రీతానికి అర్జునుడికి మధ్య యుద్ధం మామూలుగా ఉండదు. ఏనుగు మీద కృష్ణుడిని గురిపెట్టి బాణాలు వేసేస్తుంటాడు భగదత్తుడు. భగదత్తుడు ఆ ఏనుగు మీద కూర్చొని ఉంటాడు. మామూలుగా కళ్ళలో నిప్పులు కురిపించాడు అర్జునుడు. భగదత్తుల బాణాలన్నీ మధ్యలో కొట్టేశాడు. గబాగబా 14 తోమరాలు విసిరేస్తాడు అర్జునుడు. వాటన్నిటిని కూడా ముక్కలు చేసేస్తాడు. అసలు ఇది మామూలుగా ఉండదు, చదువుతుంటా వినండి. అర్జునుడు ఆ ఊపిన సుప్రీతికం కవచాన్ని చిన్న పిసర్ల కింద కొట్టి పారేస్తాడు. కవచం పడిపోవడంతో మేఘం వదిలిపోయిన కొండలాగా అనిపించింది సుప్రీతికం. వెంటనే భగదత్తుడు గొడుగు ఎగరగొట్టేశాడు అర్జునుడు. ముసలి భగదత్తుడు మరింత కోపంతో ఉడికిపోయాడు. ఎన్నో అన్న తామరాలు వేసి అర్జునుడి కిరీటాన్ని పగలగొట్టేశాడు. అసలు అర్జునుడి కిరీటాన్ని పడేసినటువంటి ఒకే ఒక మనగాడు భగదత్తుడు. ఆ మాటలు శూలాల్లా తగిలాయి భగదత్తుడికి. అంటే ఇంకా కిరీటాన్ని పోగొట్టావని అనుకుంటున్నావేమో, నేను ఎగరగొట్టేస్తానని అర్జునుడు అంటాడు. దాంతో ఆ మాటలు శూలాల్లా తగులుతాయి భగదత్తుడికి. తలతల మెరుస్తూ ఉన్న ధనస్సు తీశాడు. కృష్ణుడి మీద అర్జునుడి మీద శరవర్షం కురిపిస్తుంటాడు. ఇటు భగదత్తుడు మామూలుగా తునీరాలు అవి ఇవి అన్నీ వేసేస్తూ ఉంటాడు. ఇంకా చివరికి చేసేది లేక భగదత్తుడి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అస్త్రం వైష్ణవాస్త్రం. ఈ వైష్ణవాస్త్రాన్ని భగదత్తుడు వేయగానే ఒక్కసారి అర్జునుడి ముందు ఉన్నటువంటి కృష్ణుడు ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. అది వచ్చి నేరుగా కృష్ణుడి గుండెలకు తగులుతుంది. తగలడమే ఒక వైష్ణవాస్త్రం ఒక మాలలా మారిపోతుంది కృష్ణుడికి. ఇది చూసి అర్జునుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఏంటి బావా, నేను యుద్ధం చేస్తున్నాను కదా, నేను యుద్ధం చేయలేనప్పుడు నువ్వు చెయ్యి ఈ పనుడు, ఎందుకు పదే నన్ను రక్షిస్తున్నావు, నన్ను అడ్డుకుంటున్నావు అంటే అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వి ఇది నువ్వు అనుకున్నట్టు కాదు, ఇది వైష్ణవాస్త్రం, దీన్ని భరించగలిగేటువంటి శక్తి నాకు మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, చెప్తాను విను. లోకహితం కోసం నేను 4 మూర్తులలో ఉంటాను, అంటే 4 రకాలుగా ఉంటాను నేను. అందులో ఒకటి భూలోకం మీద తపస్సులో ఉంటాను, రెండవది లోకంలోని సత్కర్మలు అసత్కర్మలలో ఉంటాను, మూడవది మానవ లోకాన్ని ఆశ్రయించి కర్మలు చేస్తుంటాను, 4వది వేలాది సంవత్సరాలు యోగ నిద్రలో ఉంటాను. సో నేను ఆ యోగ నిద్ర నుంచి మేలుకున్నప్పుడు ఉత్తములు కోరిన వరాలని నేను ప్రసాదిస్తూ ఉంటాను. అలా ఒకసారి భూదేవి 4వ మూర్తిగా ఉన్నటువంటి నా దగ్గరికి వచ్చి అతని భూదేవి కుమారుడే నరకాసురుడు కదా, నరకాసురుడి కోసము ఈ వైష్ణవాస్త్రాన్ని అడిగింది. బ్రహ్మరుద్రులైన ఈ వైష్ణవాస్త్రాన్ని భరించలేరు. నరకాసురుడి కొడుకే ఈ భగదత్తుడు. నరకాసురుడి ద్వారా భగదత్తుడు
భగదత్తుడికి ఈ అస్త్రం వచ్చింది. దీన్ని నేను తప్ప ప్రపంచం అంటే ఇంకా సృష్టిలో ఎవరు భరించలేరు అర్జున. ఇది నువ్వు ఎదుర్కొనేది కాదు. అందుకని నేను అడ్డుకున్నాను అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా అర్జునుడు మళ్ళీ యుద్ధం మొదలు పెట్టేస్తాడు. ఇంకా ఈసారి సుప్రతికాన్ని అసలు మామూలుగా 2 దెబ్బతో దాని దంతాలు పోతాయి. సుప్రతికాన్ని మొత్తం బాణాలతో ముంచేస్తాడు. భగదత్తుడు కంఠం తెగేసి చంపేస్తాడు. సో భగదత్తుడు ఒక అద్భుతమైన యుద్ధం చేస్తాడు. 12 రోజుల పాటు చేస్తాడు. రోజు అద్భుతమే చేసి చూపిస్తాడు భగదత్తుడు. నరకాసురుడి కొడుకు అలా చనిపోయాడు. ఆ తర్వాత శకుని తమ్ముళ్ళు వస్తారు. శకుని తమ్ముడు వృషకుడు, అచలుడు వెళ్ళి ఇతనితో కలబడతారు. వీళ్ళందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత శకుని నేరుగా వస్తాడు. అర్జునుడు అంటాడు, ఇది మాయాజూదం అన్నట్టు కాదు. నువ్వు నీకు నిజంగా నిజాయితీ అనేది నువ్వు వీరుడివి అయితే నా ముందు నిల్చొని యుద్ధం చేయి అంటాడు. కాసేపటికి శకుని వీపు చూపించి పారిపోతాడు. అంటే పిరికి పందలాగా పారిపోతాడు. ఇంకా తర్వాత ద్రోణుడు మరోవైపు ద్రోణుడికి సంబంధించి ఇంకా ఆయన చెలరేగిపోయి ఆయన యుద్ధం ఆయన చేస్తూనే ఉంటాడు అక్కడ పాండవ సైన్యం మీద. సో ఇటు మళ్ళీ దుష్టజుమ్ముడు వీళ్ళందరూ వచ్చేస్తారు. అంటే అక్కడ ఇటు అర్జునుడు ఇటు యుద్ధం చేస్తున్నాడు. మిగిలిన యుద్ధం చేస్తున్నారు కదా. ఇంతలో నీలుడు అనే రాజు వస్తాడు. అతడు అశ్వత్థామతో యుద్ధం చేస్తుంటాడు. సో అశ్వత్థామకు సంబంధించి అశ్వత్థామ ఈ నీలుడిని చంపేస్తాడు. అతను రథం మించి తులిపోయి కింద పడిపోతాడు నీలుడు. ఆ తర్వాత ఇంకా వీళ్ళ సైన్యాలు రేపపాట్లోనే ఎక్కడిదక్కడ అయిపోతుంటాయి. ఏడి అర్జునుడు ఎక్కడ అంటూ ఇంకా నారాయణ గోపాల సైన్యం అంటే మరి అక్కడ సంక్షప్తులు చంపినప్పుడు ఇంకా గోపాల సైన్యం మిగిలిపోయింది కదా. ఆ గోపాల సైన్యం కూడా వచ్చేసి ఏడి సిగ్గులేని అర్జునుడు పారిపోయి వచ్చాడు, మమ్మల్ని అక్కడ వదిలేసి అర్జునుడిని వెతుకుంటూ వచ్చాము. అర్జున రా సిగ్గు ఎగ్గు వదిలేసి పారిపోవడం కాదు, మాతో యుద్ధం చేయి అంటారు. సో మళ్ళీ దక్షిణ వైపుగా అర్జునుడు వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట నారాయణ సైన్యం. సో అర్జునుడు అక్కడికి వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళు రెచ్చిపోతారు. దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ నలుగురు కలిపి భీముని ఒక్కని చేసి భీముని వైపు చేస్తుంటారు. భీమునితో యుద్ధం చేస్తుంటారు. దీనితో మళ్ళీ దుష్టజుమ్ముడు అక్కడికి వచ్చి చేరుకుంటాడు. ఈ రకంగా అంటే ఇటు మళ్ళీ పాండవులకి కౌరవులకి అద్భుతమైన యుద్ధం జరుగుతుంటుంది. ప్రళయ భైరవుడే అయిపోతాడు ద్రోణుడు. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఇంకా అసలు ఎవరిని వదిలిపెట్టడు. అందరినీ దివ్యాస్త్రాలు వేసి బంధిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ సంక్షప్తమైన గోపాల సైన్యాన్ని కూడా చంపేసి మళ్ళీ అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చుడే తన గురువుకి చుక్కలు చూపిస్తాడు. అసలు అర్జునుడు గాంధీవం ముందు ద్రోణాచార్యులు నిలవలేకపోతారు. దీంతో మళ్ళీ సైన్యాలన్నీ కర్ణ అని చెప్పేసి కర్ణను ఎత్తుకుంటూ పోతాయి. ఇక్కడ మళ్ళీ కర్ణార్జునుల యుద్ధం. సో కర్ణుడు వస్తూనే ఆగ్నేయాస్త్రం వేస్తాడు. దాని వారుణాస్త్రంతో అర్జునుడు చల్లారుస్తాడు. ఇలా ఆగ్నేయాస్త్రం ఆర్పేసిన తర్వాత అర్జునుడు గట్టి బాణాలు తీసి మళ్ళీ కర్ణుని కొడతాడు. ఇంతలో భీముడు, సాచికి, దుష్టజీముడు కూడా వచ్చి అర్జునుడితో కలుస్తారు. వీళ్ళందరూ కలిసి కర్ణుడితో యుద్ధం చేస్తుంటారు. కానీ అర్జునుడు ఎంతమందితో ఆయన యుద్ధం చేయగలుగుతాడు కానీ కర్ణుడు చేయలేకపోతాడు. కర్ణుడి ధనస్సు ముక్కలైపోతుంది. 3 కత్తులు విసురుతారు కర్ణుడి మీదకి. 3 కత్తుల్ని కూడా సింహనాదం చేస్తూ కర్ణుడు విరిచేస్తాడు. అయితే కర్ణుడు రథం దాటి మహాసేనలోకి చొచ్చుకుపోతుంటాడు అర్జునుడు. అంతే కర్ణుడు అంతసేపు అంటే వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటాడు కానీ అర్జునుడు అంతసేపు నిలువరించలేకపోతాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇటు అదే సమయంలో గద పట్టుకొని రథం దిగి వస్తాడు భీముడు. కర్ణుడి బంధువులు 10,000 మందిని చంపేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ రథం మీద వెళ్ళిపోతాడు. కొంతసేపటికి కత్తిడాలు పట్టుకుని దుష్టజుమ్ముడు వస్తాడు. చంద్రవర్మ మీద, బహితుతుడి మీద కలియబడతాడు. వారి శిరస్సును నరికేస్తాడు. తిరిగి రథమికి మళ్ళీ వెళ్ళిపోతాడు. 73 బాణాలు కర్ణుడి మీద కుమ్మరించి మరిపోతాడు. సాచికి మరో ధనస్సు తీసుకుంటాడు. 64 బాణాలు కర్ణుడి మీద వేస్తాడు. మామూలుగా వేయరు, బాణాలతో కర్ణుడిని ముంచెత్తుతారు. అతని జెండాను చీలికలు చేసేస్తారు. కర్ణుడికి తల మించిన భారం అయిపోతుంది అంతమందితో యుద్ధం చేయడం. వెంటనే అది గమనించి దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రథుడు అక్కడికి వచ్చేస్తారు. సో మళ్ళీ ఉభయ సైన్యాలు కొట్టుకుంటాయి. రంగంగా మారిపోతుంది. చనిపోయే వాళ్ళు చనిపోతారు. ఏనుగులు, పీనికలు, గుర్రాలు, శవాలు, కబీలలు అన్నీ అయిపోతాయి. ఇంతలో సూర్యుడు పడమటి దిక్కుకు వెళ్ళిపోతాడు. దీంతో ఇంకా ఆ రోజు యుద్ధం అయిపోయింది. ద్రోణుడు ధర్మరాజుని బంధించలేకపోయాడు. కర్ణుడు అడ్డుకోలేకపోయాడు. కానీ అర్జునుడు అద్భుతంగా యుద్ధం చేసి కౌరవ సైన్యాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. ఇంకా త్రిగర్త సైన్యం కూడా వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు. సో ఇది 12వ రోజు యుద్ధం. అద్భుతం చేసి చూపించాడు అర్జునుడు. గోపాల సేనని, ఇటు సంక్షిప్తకుల్ని ముప్పు తిప్పలు పెట్టి అందరినీ చంపేసేసాడు. మరోవైపు కర్ణుడు తన బలాన్ని చూపించాడు కానీ అడ్డుకోలేకపోయాడు. ద్రోణుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. ధర్మరాజు కాసేపు పిరికి పందలా పారిపోయినప్పటికీ మళ్ళీ
తిరగబడ్డాడు. పాండవులందరూ కలిసి ద్రోణుడిని అర్జునుడు లేకున్నా ఎదుర్కోగలిగారు. మరి ఇది 12వ రోజుకి సంబంధించి. 13వ రోజు ఏం జరిగింది, వాళ్ళ వ్యూహాలేంటి, ఎలాంటి వ్యూహం ప్రతివ్యూహాలతో ముందుకెళ్లారు, ఎవరికి ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.